కరెక్ట్ నిర్వచనం ఏది లేదు. ఇదే అనే భాషని ఎవరు నిర్వచించలేము. ఎందుకంటే ఉపోద్ఘాతం భాష ఏదైతే మనం ఏం చెప్పలేము. కాబట్టి కొంతమంది మేధావులు భాషా శాస్త్రవేత్తలు కొన్ని చెప్పడం జరిగింది. హాకెట్ అనే ఒక భాషవేత్త ఏం చెప్పినంటే వివిధ భాషణ అంటే మాట్లాడమని, వివిధ భాషణ అలవాట్లతో కూడిన, మనకు అనేక అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లు కూడిన సంక్లిష్టమైన వ్యవస్థనే భాష అని చెప్పాడు ఆయన. ఏం చెప్పినాడు? వివిధ భాషణ అంటే మేము మాట్లాడము, అలవాట్లతో కూడినటువంటిది. అటువంటి సంక్లిష్ట వ్యవస్థను ఏమని చెప్పాడు ఆయన? భాష అని చెప్పాడు. సంక్లిష్ట వ్యవస్థ బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో సంక్లిష్ట వ్యవస్థ అంటే ఎవరన్నారు అప్పుడు? వివిధ భాషణ లేదా పలు భాషణ, వివిధన పలుమైన ఏదైనా ఒకటే, అనేక భాషణ, అనేక మాట్లాడే అలవాటుతో కూడినది. అలవాటు వచ్చిందనుకో అది ఇది మీకు అర్థమయ్యేది. అది ఎవరు? హాకెట్ అన్నాడు. నెక్స్ట్ స్ట్రక్వర్త్ ఆయన ఏమన్నాడంటే యాదృచ్ఛికమైన అంటే అనుకోకుండా యథాతథంగానే అప్పటికప్పుడే నిర్మాణ సౌష్ఠవంతో మనకి ఎవరు నేర్పిస్తారా? మనకి ఎవరైనా చెప్తారా? అంటే మీ భాష ఇట్లుండాలా, ఇటు నిర్వచనం ఇట్లే మాట్లాడాలి ఎవరు చెప్పరు కదా. కానీ అప్పటికప్పుడే యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో, మనుషుల యొక్క సమాజంలో చాలా ఉంటారు, భావాన్ని వినిమయించడానికి, మన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎదురు వ్యక్తి చెప్పడానికి, పరస్పర సహకారానికి, ఒకరికొకరు మనం ఏం చేస్తాము? సహకరించుకుంటాం. ఏ విషయమైనా కానీ సహకరించడానికి, సంస్కృతి పరివ్యాప్తి, మన సంస్కృతి కల్చర్ని డెవలప్ చేసుకోవడానికి ఉపకరించే అంటే మేము ఉపయోగించినటువంటి వాగ్రూప అంటే మేము మాటల ద్వారా వచ్చినటువంటి ధ్వని సంకేత సముదాయాన్ని ఏమంటారు? భాష అని చెప్పాడు. దీన్ని ఏం చెప్పాడు? స్ట్రక్వర్త్ యాదృచ్ఛికమైన అంటే అనుకోకుండానే నిర్మాణ సౌష్ఠవంతో భాష కర్త కర్మ క్రియాల కాకుండా అంటే మేము అనుకోకుండానే వచ్చేస్తుంది. మానవ సమాజంలో మన మనిషి యొక్క సమాజంలో ఏముంటాయి? మన భావాన్ని ఎదురు వ్యక్తి తెలపడానికి లేదా పరస్పరం సహకరించడానికి, ఏదైనా సహకరించుకోవాల్సిందే, సహకరించడానికి లేదా సంస్కృతి పరివ్యాప్తికి, మన యొక్క కల్చర్ డెవలప్ కావడానికి అంటే ఉపకరించినటువంటి నోటి మాటల ద్వారా ధ్వని సంకేతాన్ని ఏమంటారు? భాష అని చెప్పారు. ఎవరు? నెక్స్ట్ సఫైర్ అనే వ్యక్తి. అందులో మెయిన్ స్ట్రక్వర్త్ ఏం గుర్తుపెట్టుకోవాలి పదాలు? పరస్పర సహకారానికి, ఈ పదాలు గుర్తుంటే ఈ నొక్కడిన పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి, భావ వినిమయానికి, ఈ 3 పదాలు గుర్తించుకున్నాం అనుకో ఈజీగానే గుర్తొస్తారు. స్ట్రక్వర్త్ ఈ పదాలు గుర్తొచ్చేటట్టు రాయండి. పరస్పర సహకారానికి, భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే అంటే నోటి మాటల ద్వారా ధ్వని సంకేత సముదాయం భాష అని చెప్పాడు ఆయన. నెక్స్ట్ సఫైర్. ఇక్కడ ఫైర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫైర్ అనేది అంటే మీ భావ వినిమయంలో మన భావాన్ని ఎదురు వ్యక్తి చెప్పేటప్పుడు తమ భావాలను, మన యొక్క భావాలు చాలా ఉంటాయి. అవి ఎలా? ఉద్వేగాలు, ఈర్ష్య, కోపం, అసూయ అవన్నీ ఉన్నాయి కదా. మనకు కోపం వచ్చినప్పుడు ఫైర్ అయితే మాట్లాడుతున్నాము. అలా గుర్తుపెట్టుకుని ఫైర్ ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనాన్ని ఏమంటారు? భాష. ఎవరు చెప్తున్నారు? సఫైర్ అనే వ్యక్తి అంటే మీ భావ వినిమయంలో తమ యొక్క భావాలని, ఉద్వేగాలు, ఏమున్నా ఉద్వేగాలు, ఎమోషన్స్, ఈర్ష్య, అసూయ, కోపం, సంతోషం, దుఃఖం ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని లేదా కోరికలు బయట చెప్పాలంటే స్వతహాగా ఎవరు చెప్తారు? ఇటు చెప్పని చెప్పారు ఎవరన్నా? ఏం లేదు కదా, స్వతహాగా నా మనలో ఉన్న భావం బయటకు వచ్చేస్తాయి. వెలువడిన సంకేతాల ద్వారా, కొన్ని చిహ్నాలు, గుర్తుల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనాన్ని ఏమంటున్నామో భాష అని ఎవరు చెప్పారు? సఫైర్. నెక్స్ట్ ఇజ్లర్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే బుద్ధిజీవుల అంటే బుద్ధి తెలివితో ఉన్న వాళ్ళు జీవుల అనుభవాల్ని, మన యొక్క అనుభవాలను బయట చెప్పాలి కదా, అనుభవాల అభివ్యక్తే అంటే బయట చెప్పేదాన్ని భాష అని చెప్పాడు. ఎవరు? ఇజ్లర్ అనే వ్యక్తి అంటే బుద్ధిజీవుల అంటే తెలివితో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాల్ని అభివ్యక్తే అంటే బయట వ్యక్తి చెప్పడాన్ని ఏమంటారు? భాష అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మాండ్ అనే వ్యక్తి ఏం చెప్పినట్టు చూడండి, చిత్త వృత్తిని, చిత్తం అంటే మన మనస్సు అని, చిత్తం అంటే మనస్సు, వృత్తి
వృత్తిని మన మనసులో ఉన్నటువంటి భావాలని వ్యక్తం చేసేందుకు బయట చెప్పడానికి చేసిన ఉద్దేశంగానే ఆల్రెడీ ఆయన అనాలనుకుంటా అంటాం పూర్వక ధ్వనుల ఉచ్చారణ మనం పలికే దానిని ఏమంటాము భాష అని చెప్పాడు. ఇది ఇతరులు గుర్తుంది. బుద్ధిజీవులను గుర్తొస్తే మనకి ఇతరులు గుర్తు రావాలి. బుద్ధిజీవులు అంటే ఇతరులు. మా అంటే చిత్తవృత్తి. మా అంటే ఏం చెప్పినాడు? చిత్తవృత్తి, మన మనసులో ఉన్నటువంటి భావాన్ని. నెక్స్ట్ రామచంద్ర వర్మ, మన ప్రఖ్యాత హిందీ భాషా శాస్త్రవేత్త, హిందీ శాస్త్రవేత్త. ఈయన ఏం చెప్పినంటే మనసులో ఉన్న భావ పరంపరను, మనసులో ఉన్న భావాలను ఏ పదాల ద్వారా, అంటే ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో అదే భాష అంటాడు. ఇందులో మేము గుర్తించుకోవాల్సింది ఏమి? రామచంద్ర వర్మ ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా. మన పదాల ద్వారా మన మనసులో ఉన్న భావాలు చెప్పేది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో అదే భాష అని ఎవరు చెప్పారు? రామచంద్ర వర్మ. నెక్స్ట్ నోమ్ చామ్స్కీ, అమెరికా భాషా శాస్త్రవేత్త, చాలా ఫేమస్ ఈయన. నోమ్ చామ్స్కీ భాషకి సరైనటువంటి నిర్వచనం ఇచ్చినాడు ఈయన. భాష అనేది ప్రత్యేక నియమాలు, కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి, ప్రత్యేక నియమాలు ఉంటాయి. అంటే మీ సముదాయం అదేమి కర్త కర్మ క్రియ. కానీ ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే మీకు కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి ఎలా ఉపయోగించాలనేది. ప్రత్యేక నియమాల ఆ నియమం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయాన్ని ఏమంటామో భాష అని చెప్పాడు. ఎవరు? నోమ్ చామ్స్కీ. అంటే మీ ప్రత్యేక, ఇది బాగుపడుతారు, ప్రత్యేక నియమాలు, ప్రత్యేక వాక్యాలు. అక్కడ ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా అది. ఇక్కడ ప్రత్యేక ఏముంది? నియమాలు సముదాయం, ప్రత్యేక వాక్యాల సముదాయం భాష. ఎవరన్నారు? నోమ్ చామ్స్కీ, అమెరికా భాషా శాస్త్రవేత్త. నెక్స్ట్ సైమన్ పాటర్. ఇందులో సైమన్ అనేవాడు సపరేట్ అనుకోండి, పాటర్ అనేవాడు సపరేట్ అనుకోండి. ఆ రెండు గుర్తుపెట్టుకొని మానవులు ఒకరికొకరు, అంటే ఇద్దరు ఇక్కడ ఒకరికొకరు సలామతి కదా. అందుకని సైమన్ పాటర్ వాళ్ళు ఏమన్నారు? మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను ఎదుటి వ్యక్తి చెప్పుకోలేదుగా తెలుసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి, ఎదుటి వ్యక్తికి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన యాదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష అని ఎవరు చెప్పారైనా? సైమన్ పాటర్. ఇక్కడ మన పేర్లను గుర్తుపెట్టుకోండి. సైమన్ పాటర్ ఇద్దరు ఏమంటున్నారు? ఒకరికొకరు. అది గుర్తుపెట్టుకుంటే చాలు. సైమన్ పాటర్ మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలుసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఉపకరించే అర్థవంతమైన యాదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష అని చెప్పడం జరిగింది. ఇది భాష యొక్క నిర్వచనాలు.